మరి కాసేపట్లో కుల సంఘాల నేతలను ప్రత్యేకంగా కలవనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్లో వారితో కేసీఆర్ ముచ్చటించనున్నారు. నిన్నటి బడ్జెట్లో వెనుకబడిన తరగతుల జీవితాలకు భరోసా ఇవ్వడంతో పాటు సమాజంలో బాగా వెనుకబడిన కులాల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటుకు సర్కార్ తీసుకున్న చొరవపై ఆయనకు ధన్యవాదాలు తెలుపనున్నారు కుల సంఘాల నేతలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా మన యొక్క బీసీల బతుకుల్లో నిజంగా బంగారు తెలంగాణనే చూపిస్తున్నారు సీఎం కేసీఆర్ గారు. ఎందుకు అంటే గత ప్రభుత్వాలు ఎవరిని కూడా బీసీలను పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. ఎవరు ఏనాడు ఈ రోజు అయితే మరి ఈ రోజు ఎంబీసీ కులాలకి 1000 కోట్ల నిధులు కేటాయించినటువంటి ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈ రోజు సీఎం కేసీఆర్ గారిని ప్రజలు మరి ఈ రోజు ఎంబీసీలను గుర్తించినటువంటి ఘనత సీఎం గారికే దక్కుతుంది. షాదీ ముబారక్ గాని కళ్యాణ లక్ష్మి గాని ఈ రోజు మరి 50,000 నుంచి 75,000 రూపాయలు చేశారు. మరి ఆడబిడ్డలకి ఈ రోజు పెద్ద అన్నలాగా పెద్ద తండ్రిలాగా ఇవాళ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. అదే విధంగా తల్లి బిడ్డలకి మరి ఒంటరి మహిళలకి ఆసరా పింఛన్ గాని అవి గాని ఈ రోజు కేసీఆర్ గారి వల్లే అవుతుంది. మరి కేసీఆర్ గారు ఈ రోజు పేద ప్రజల గుండెల్లో ఒక చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. జై కేసీఆర్. తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అట్లాగే బీసీ కులాల ఫెడరేషన్ల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. కానీ తెలంగాణ కళ సాకారమైనటువంటి అనతి కాలంలోనే మరి కేసీఆర్ గారు చేతి వృత్తులకు చేయూతనిచ్చే విధంగా, అట్లాగే బడుగుల జీవితాల్ని వెలుగులోకి నింపే విధంగా, వలసల్ని అరికట్టే విధంగా, వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచే విధంగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం బడ్జెట్ని విపరీతంగా నిధులు పెంచి ఇవాళ బడుగుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా చరిత్రలో కని విని ఎరగని రీతిలో మరి ఇలా బడ్జెట్ కేటాయించినటువంటి ముఖ్యమంత్రి గారు. క్యాంప్ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, జనహితకు జనం తరలి వస్తున్నారు. సో కుల సంఘాల భేటీలో సీఎం వీళ్లకు ఏం చెప్తారు? ప్రస్తుతం మనము ప్రగతి భవన్ వద్ద ఉన్నాం. క్యాంప్ ఆఫీస్ బయట ఉన్నాం. చాలా మంది ఆయా కుల సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రగతి భవన్కు తరలి వస్తున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ కులాలు, బాగా వెనుకబడిన తరగతులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మనం కొంతమంది ఇక్కడికి క్యాంప్ ఆఫీస్కి వచ్చారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గంగాపుత్ర సంఘం ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ నుంచి వచ్చాము. కేసీఆర్ అభిమానంతో మాకు వరాలు కురిపించినందుకు మేము ముషీరాబాద్ చేపల మార్కెట్ నుంచి వచ్చాము. ధన్యవాదాలు. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి? అబ్బాయి సాబ్, నా పేరు ముఠా గోపాల్. మేమందరం ఇప్పుడు ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీకి చాలా పెద్ద ఎత్తున ఈ బెస్తవాళ్ళు అందరూ రావడం జరిగింది. ఈనాడు ఇప్పుడు ప్రసాద్ గారు ఏదైతే అక్కడ కేసీఆర్ గారి పైన అభిమానంతో చాలా పెద్ద ఎత్తున చేపను తయారు చేసుకుని రావడం జరిగింది. అదే కాకుండా ఈనాడు ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీకి దాదాపు 600-700 మంది బెస్తవాళ్ళు ఇక్కడికి ఈ కార్యక్రమం రావడం జరిగింది. చాలా హైదరాబాద్ సిటీలు ఎక్కడ చూసినా కానీ బలహీన వర్గాలు చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీ నుండి తండోపతనాలు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఇంతవరకు ఎలాంటి ప్రభుత్వం ఎక్కడ తీసుకోలేదు. యావత్ భారతదేశంలోనే బలహీన వర్గాలకి ఇంత మేలు చేసిన ప్రభుత్వం కేవలము మన తెలంగాణ ప్రభుత్వమే. అది కూడా కేసీఆర్ అని చెప్పుకుంటున్నాం, వీళ్ళను కోరుతున్నారు. ప్రగతి భవన్ కు వివిధ సామాజిక వర్గాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. మనము ఒకసారి విజువల్స్ లో కనుక చూస్తే పెద్ద ఎత్తున బీసీలు అదేవిధంగా ఎంబీసీలు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీస్కు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి విజువల్స్లో కనుక చూడొచ్చు. మొత్తం కూడా అంటే బీసీలకు దాదాపుగా 5,070 కోట్ల రూపాయలతో బడ్జెట్లో పొందుపరచడం, దీంతోపాటు బ్యాక్వర్డ్ క్లాస్కు 1000 కోట్ల రూపాయలను ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నిధులు కేటాయించడం, వీటితో పాటు యాదవులకు, కురుబలకు, తర్వాత చేనేత కార్మికులకు, తర్వాత నాయి బ్రాహ్మణ్స్, తర్వాత రజక, ఇట్లా ఎంబీసీలు అందరికీ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో భారీగా ప్రజలందరూ కూడా అంటే ఆయా సంఘాలకు సంబంధించిన వారందరూ కూడా జిల్లాల వ్యాప్తంగా తరలి వస్తున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రగతి భవన్కు తరలి వస్తున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వీరితోటి సమావేశం అవుతారు. జనహితలో వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టబోతుంది, తర్వాత ప్రస్తుతం బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రానున్నటువంటి రోజుల్లో
తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎక్కువగా కులాల ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టత చేసేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చాలామంది చెప్తూ వస్తున్నారు. వారందరితో కూడా ముఖ్యమంత్రి కాసేపట్లో మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా క్యాంప్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్, అదేవిధంగా భారీగా జిల్లాల నుంచి తరలి రావడంతో కూడా కొంత పోలీసులకు కూడా ఇబ్బందిగా మారింది. మొత్తంగా ప్రస్తుతానికి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? నిజామాబాద్ సీఎం గారిని వెళ్ళడానికి వచ్చాము. మేము ఒడ్రోళ్ళం బీసీ. మీకు ఏ నిధులు ఎన్ని కేటాయించారని మీకు తెలుసు? ఎంత నిధులు కేటాయించారని మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటిది? ఇక్కడికి ఎందుకు వచ్చారు క్యాంప్ ఆఫీస్కి? అన్ని కులాలకు ఏ విధంగా మా హెల్ప్ చేస్తుండే, మా బీసీలో ఒడ్రోళ్ళు కూడా ఆ విధంగా హెల్ప్ చేయాలని చెప్పి దాని విషయంలో వచ్చినాం సార్. అన్ని కులాలు ఆదుకున్నట్టుగానే మా ఆదుకోవాలని చెప్తున్నాం. భారీగా ఆయా కుల సంఘాలను కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మనం చూస్తే కనుక బీసీలకు 5,070 కోట్లు, దీంతోపాటు కళ్యాణ లక్ష్మికి 800 కోట్లు, 50,000 నుంచి 75,116 రూపాయలు పెంచడం కావచ్చు. తర్వాత మిగతా అంటే కేసీఆర్ కిట్ పేరుతో కూడా కొన్ని కార్యక్రమాలు అమలు చేయడం, తర్వాత బాలింతలకు 12,000 రూపాయలు ఇవ్వడం, అంగన్వాడీలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కావచ్చు, తర్వాత నేత కార్మికులకు 15,000 రూపాయలు నెలకు కనీసం వేతనం వచ్చే విధంగా ప్రణాళికలు కావచ్చు, తర్వాత మిగతా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, తర్వాత విదేశీ విద్య కావచ్చు, బీసీలకు విదేశీ విద్య కావచ్చు, తర్వాత 119 గురుకులాల ఏర్పాటుకు సంబంధించి దాదాపుగా 22,000 మంది విద్యార్థులు వచ్చే ఏడాది నుంచి కూడా బీసీ గురుకులాల్లో 119 బీసీ గురుకులాల్లో వాళ్ళ విద్యను అందించేందుకు విషయం కావచ్చు. తర్వాత మిగతా అన్ని అంటే అటు గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి 4 లక్షల కుటుంబాలకు 75% సబ్సిడీతో ఒక్కొక్కరికి 1,25,000 రూపాయలతో ఒక్కొక్క యూనిట్కు ఖర్చు చేయడం కావచ్చు. తర్వాత 84 లక్షల గొర్రెలను వచ్చే ఈ ఏడాది పంపిణీ చేయడం, రానున్నటువంటి రోజుల్లో మరొక 2 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం కావచ్చు. ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దీంట్లో భాగంగానే ఆయా నియోజకవర్గాల నుంచి కూడా అన్ని కుల సంఘాలు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీస్కు తరలి వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో వీరితో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు కావచ్చు, రానున్నటువంటి రోజులు అమలు చేసే కార్యక్రమాలు కావచ్చు, వీటన్నింటిపై పెద్ద ఎత్తున వారు ఇచ్చేటువంటి థ్యాంక్స్ను రిసీవ్ చేసుకొని వారితో మాట్లాడేటువంటి అవకాశం ఉంది, వారితో ఇంటరాక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో కూడా మరిన్నిగా అంటే మిగతా అన్ని కులాలకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టబోతుంది అనేటువంటి సంకేతాలను ముఖ్యమంత్రి ఇస్తున్నారని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ వద్ద తాజా పరిస్థితి. ఓకే శ్రీనివాస్, మొత్తం మీద అది బడ్జెట్ లో బీసీలకు ప్రత్యేక నిధులపై కుల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన వర్గాలకు బడ్జెట్ లో భరోసా ఇచ్చారంటున్నారు నేతలు. బడ్జెట్ లో వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సీఎంకు ధన్యవాదాలు తెలుపబోతున్నారు. జనహితకు అన్ని కుల సంఘాల నేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వివిధ జిల్లాల నుంచి తరలి వస్తూ ఉన్నారు. దాదాపు 2.5 గంటల నుంచి అన్ని కుల సంఘాల నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు జనహితకి చేరుకుంటున్నారు. వాళ్ళు సీఎం కేసీఆర్ ని కలిసి కృతజ్ఞతలు తెలుపబోతున్నారు. అలాగే ఇంకా ఏమైనా లోపాలు ఉంటే, ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. మరి కాసేపట్లో కుల సంఘాల నేతలను ప్రత్యేకంగా కలవనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్లో వారితో కేసీఆర్ ముచ్చటించబోతున్నారు. నిన్నటి బడ్జెట్లో వెనుకబడిన తరగతుల జీవితాలకు భరోసా ఇవ్వడంతో పాటు సమాజంలో బాగా వెనుకబడిన కులాల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటుకు సర్కార్ తీసుకున్న చొరవపై ఆయనకు ధన్యవాదాలు తెలుపబోతున్నారు కుల సంఘాల నేతలు.
నుంచి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా మన యొక్క బీసీల బతుకుల్లో నిజంగా బంగారు తెలంగాణనే చూపిస్తున్నారు సీఎం కేసీఆర్ గారు. ఎందుకు అంటే గత ప్రభుత్వాలు ఎవరిని కూడా బీసీలను పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. ఎవరు ఏనాడు ఈ రోజు అయితే మరి ఈ రోజు ఎంబీసీ కులాలకి 1000 కోట్ల నిధులు కేటాయించినటువంటి ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈ రోజు సీఎం కేసీఆర్ గారిని ప్రజలు మరి ఈ రోజు ఎంబీసీలను గుర్తించినటువంటి ఘనత సీఎం గారికే దక్కుతుంది. షాదీ ముబారక్ గాని కళ్యాణ లక్ష్మి గాని ఈ రోజు మరి 50,000 నుంచి 75,000 రూపాయలు చేశారు. మరి ఆడబిడ్డలకి ఈ రోజు పెద్ద అన్నలాగా పెద్ద తండ్రిలాగా ఇవాళ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. అదే విధంగా తల్లి బిడ్డలకి మరి ఒంటరి మహిళలకి ఆసరా పింఛన్ గాని అవి గాని ఈ రోజు కేసీఆర్ గారి వల్లే అవుతుంది. మరి కేసీఆర్ గారు ఈ రోజు పేద ప్రజల గుండెల్లో ఒక చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. జై కేసీఆర్. తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అట్లాగే బీసీ కులాల ఫెడరేషన్ల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. కానీ తెలంగాణ కళ సాకారమైనటువంటి అనతి కాలంలోనే మరి కేసీఆర్ గారు చేతి వృత్తులకు చేయూతనిచ్చే విధంగా, అట్లాగే బడుగుల జీవితాల్ని వెలుగులోకి నింపే విధంగా, వలసల్ని అరికట్టే విధంగా, వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచే విధంగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం బడ్జెట్ని విపరీతంగా నిధులు పెంచి ఇవాళ బడుగుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా చరిత్రలో కని విని ఎరగని రీతిలో మరి ఇలా బడ్జెట్ కేటాయించినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి తెలంగాణ రజక సేవా సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లా అండి మాది. నేను మహిళా అధ్యక్షురాలుగా వచ్చానండి. కేసీఆర్ గారు రజకులకి 250 కోట్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. వారు ఇంకా రజకుల్ని ఇంకా అభివృద్ధిలోకి వాళ్ళ పేద రజకులకి డబుల్ బెడ్రూమ్లు ప్రకటించాలని వారిని కోరుకుంటున్నామండి. మాకు మేలు చేసి చాలా రుణాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. కేసీఆర్కి మరీ మరీ ధన్యవాదాలండి. నల్గొండ జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కేసీఆర్ గారు నిన్న బడ్జెట్ ప్రకటించిన దాంట్లో నాయ బ్రాహ్మణులకు 250 కోట్లు కేటాయించడం మేము చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. గతంలో మాకు ఏ రోజు కూడా మంగళోళ్ళకు ప్రభుత్వం గుర్తించినటువంటి పరిస్థితి లేదు. లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి కొన్ని ఏళ్ల తిరిగినటువంటి పరిస్థితి ఉంది. మేము గౌడ్స్ సార్, గౌడ్స్కు తాటి చెట్టుపై నుంచి పడిపోతే 5 లక్షల ఎక్స్ట్రా ప్రకటించారు సార్ మా కేసీఆర్ సీఎం సార్ గారు. దానికి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ రోజు ఇక్కడ వచ్చాం సార్. మేము బడుగు బలైన వర్గాల బడ్జెట్లో ప్రాతినిధ్యం వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా యొక్క తెలంగాణ రైతాంగ విధానం ద్వారా మేము కేసీఆర్ సార్ గారికి మా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియడానికి వారి దగ్గరికి వచ్చి మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నామని మా యొక్క ఈ బడ్జెట్ విధానం